హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసు పలికే గీతం. ఈరోజు స్టోరీ నేమ్ వచ్చేసి అగ్రిమెంట్ మ్యారేజ్ పార్ట్ 4. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్కసారి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మధుసూదన్ మనుషులు వెనక నుండి అర్జున్ తల మీద కొట్టారు. అర్జున్ స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో ఫామ్ హౌస్లో ఉన్న నిత్యకు ఏదో కీడు శంకించింది. తాతయ్యకు తెలియకుండా ఒక టాక్సీ మాట్లాడుకొని అర్జున్ వెళ్ళిన వైపు వెతికింది. రోడ్డు పక్కన అర్జున్ కారు ఖాళీగా ఉండడం చూసి ఆమె షాక్ అయింది. చుట్టూ వెతుకుతుండగా ఒక పాత గోడౌన్ నుండి అరుపులు వినిపించాయి. నిత్య ధైర్యం చేసి లోపలికి వెళ్ళింది. అక్కడ అర్జున్ను కుర్చీకి కట్టేసి మధుసూదన్ మనుషులు కొడుతున్నారు. నిత్య ఆవేశంతో పక్కనే ఉన్న ఒక ఇనపరాడ్డు తీసుకొని గోడౌన్ బయట ఉన్న అలారం బెల్లని గట్టిగా కొట్టింది. పోలీసులు వస్తున్నారు, పారిపోండి అని గట్టిగా అరిచింది. పోలీసులు వచ్చారనుకొని మధుసూదన్ మనుషులు భయపడి అక్కడి నుండి పరారయ్యారు. నిత్య పరిగెత్తుకుంటూ వెళ్ళి అర్జున్ కట్లు విప్పింది. అర్జున్ నెమ్మదిగా కళ్ళు తెరిచి తనను కాపాడిన నిత్యను చూసి ఆశ్చర్యపోయాడు. నువ్వు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు నిత్య అని అడిగాడు. నిత్య ఏడుస్తూ, మీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అర్జున్ గారు అని అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆ క్షణంలో నిత్యకు అర్థమైంది, తను చేస్తున్నది కేవలం అగ్రిమెంట్ కోసం కాదు, నిజంగానే అర్జున్ను ప్రేమిస్తుందని. అర్జున్ కూడా ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. సారీ నిత్య, నిన్ను ప్రమాదంలోకి నెట్టేశాను అన్నాడు. గోడౌన్ నుండి అర్జున్, నిత్య సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. అర్జున్ గాయాలకు నిత్య స్వయంగా మందు రాస్తుంటే అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయాడు. నిత్య, నా కోసం ప్రాణాలకు తెగించి వచ్చావు, ఎందుకు అని అడిగాడు. నిత్య సమాధానం చెప్పకుండా తలదించుకుంది. ఆమె మనసులోని ప్రేమ మాటల్లో చెప్పలేనంతగా పెరిగిపోయింది. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఆఫీస్ నుండి ఒక గెస్ట్ ఇంటికి వస్తున్నారని తాతయ్యకు చెప్పాడు. ఆమె పేరు అనన్య. అనన్య అర్జున్ పాత క్లాస్మేట్, ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ పార్ట్నర్. అనన్య స్టైలిష్గా కారు దిగి లోపలికి రాగానే అర్జున్ను గట్టిగా హత్తుకుంది. అర్జున్, హౌ ఆర్ యు డార్లింగ్, పెళ్లి చేసుకున్నావని తెలిసి షాక్ అయ్యాను అంటూ అతిగా చనువు ప్రదర్శించింది. అది చూసి నిత్య మనసులో ఏదో తెలియని బాధ అయితే మొదలయ్యింది. అనన్య నిత్యను చూసి ఎగతాళిగా, ఈమెనా నీ భార్య, చాలా సింపుల్గా ఉంది, నీ టేస్ట్కి అస్సలు మ్యాచ్ అవ్వలేదు అర్జున్ అంది. అర్జున్ ఏమీ అనలేక సర్ది చెప్పాడు. రోజంతా అనన్య అర్జున్ పక్కనే ఉంటూ పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తూ నిత్యను ఇగ్నోర్ చేయసాగింది. భోజనం దగ్గర కూడా అర్జున్కి నచ్చినవి అనన్యకు తెలుసని బిల్డప్ ఇచ్చింది. నిత్య వంటగదిలో ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంది. నేను కేవలం 6 నెలల అగ్రిమెంట్ భార్యనే కదా, నాకు ఎందుకింత బాధగా ఉంది అని తనను తాను ప్రశ్నించుకుంది. రాత్రి అర్జున్ గదిలోకి రాగానే నిత్య కోపంగా బెడ్ సర్దుతోంది. ఏమైంది నిత్య, ఎందుకలా ఉన్నావు అని అర్జున్ అడిగాడు. ఏం లేదు అర్జున్ గారు, మీ స్నేహితురాలతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, వెళ్ళి తనతో మాట్లాడండి అని నిత్య విసుక్కుంది. అర్జున్ నవ్వి ఆమె దగ్గరకు వచ్చాడు. నిత్య, నువ్వు అసూయపడుతున్నావా అని ఆట పట్టించాడు. నాకేం అవసరం, అగ్రిమెంట్ అయిపోయాక నేను వెళ్ళిపోతాను కదా అంది నిత్య. అర్జున్ ఒక్కసారిగా నిత్య చేతిని పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు. అగ్రిమెంట్ ఇంకా ముగియలేదు నిత్య, అప్పటి వరకు నువ్వే నా భార్యవి అన్నాడు గంభీరంగా. ఇద్దరి మధ్య చూపులు కలిశాయి. అదే సమయంలో అనన్య డోర్ దగ్గర ఉండి ఇదంతా వింటుంది. ఆమెకు అర్జున్ అంటే ఇష్టం. ఎలాగైనా నిత్యను బయటకు పంపాలని ప్లాన్ వేసింది. అర్జున్ టేబుల్ మీద ఉన్న ఒక డైరీని ఆమె గమనించింది. అందులో అర్జున్ తన గతాన్ని, అగ్రిమెంట్ గురించి కొన్ని నోట్స్ అయితే రాసుకున్నాడు. అనన్య మెల్లగా ఆ డైరీని దొంగిలించి తాతయ్య కంట పడేలా హాల్లోని టేబుల్ మీద పెట్టింది. హాల్లో టేబుల్ మీద ఉన్న ఆ డైరీని చూడగానే అనన్య ముఖంలో ఒక రకమైన క్రూరమైన నవ్వు విసిరింది. తాతయ్య రామచంద్రయ్య గారు మెల్లగా నడుచుకుంటూ హాల్లోకి వచ్చారు. ఆయన కళ్ళు టేబుల్ మీద ఉన్న ఆ డైరీపై పడ్డాయి. ఇదేంటి, అర్జున్ డైరీ ఎక్కడ ఉంది అని అనుకుంటూ ఆయన దాన్ని తీశారు. సరిగ్గా అదే సమయంలో అనన్య అటుగా వెళ్తూ, అంకుల్, అది అర్జున్ పర్సనల్ డైరీ అనుకుంటా, అందులో తన పెళ్లి వెనుక ఉన్న అసలు ఒప్పందం గురించి రాసి ఉందంట, ఇందాకే అర్జున్ చెప్తుంటే విన్నాను అని కావాలనే నిప్పు రాజేసింది. తాతయ్య చేతులు వణకడం మొదలయ్యాయి. ఆయన మెల్లగా పేజీలు తిప్పారు. అందులో
అర్జున్ తన ఒంటరితనం గురించి, నిత్యతో చేసుకున్న 6 నెలల అగ్రిమెంట్ గురించి రాసుకున్న మాటలు స్పష్టంగా ఉన్నాయి. ఏంటిది? నా మనవడు నన్ను ఇంతలా మోసం చేశాడా అని తాతయ్య గుండె పట్టుకొని సోఫాలో కూలబడిపోయారు. సరిగ్గా అప్పుడే నిత్య కాఫీ తీసుకొని అక్కడికి వచ్చింది. తాతయ్య పరిస్థితి చూసి కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. తాతయ్య గారు ఏమైంది అని అడిగింది. తాతయ్య ఆవేశంతో డైరీని ఆమె మొహాన్న విసిరి కొట్టారు. ఛీ, డబ్బు కోసం ఇంత నాటకమా? నా మీద ఉన్న ప్రేమతో పెళ్లి చేసుకున్నాడేమో అనుకుంటే కేవలం అగ్రిమెంట్ కోసమా? వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపో నిత్య అని గర్జించారు. నిత్య కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. తాతయ్య గారు, నేను నా తండ్రి ప్రాణాల కోసం ఒప్పుకున్నాను, కానీ ఇప్పుడు అని ఏదో చెప్తుంటే అర్జున్ ఆఫీసు నుండి తిరిగి వచ్చాడు. అక్కడ జరుగుతున్న రసాబస చూసి అర్జున్ షాక్ అయ్యాడు. తాతయ్య అది అని నసుగుతుంటే తాతయ్య అర్జున్ దగ్గరికి వెళ్ళి ఒక్కటిచ్చారు. నువ్వు నా మనవడు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అర్జున్. ఈ అగ్రిమెంట్ పెళ్ళి నాకు వద్దు. ఈరోజే మీ ఇద్దరు విడాకుల పేపర్ల మీద సంతకం చెయ్యండి అని కఠినంగా చెప్పారు. అనన్య పక్కన ఉండి వికటంగా నవ్వుతుంది. ఆమె అనుకున్నది సాధించింది. కానీ అర్జున్ మౌనంగా ఉండలేదు. నిత్య కన్నీళ్లను చూసి అతని మనసు రగిలిపోయింది. అవును తాతయ్య, మొదట అది అగ్రిమెంట్ పెళ్ళే, కానీ ఇప్పుడు కాదు. నిత్య నా ప్రాణాలను కాపాడింది. ఆమె లేకపోతే నేను ఈరోజు నీ ముందు ఉండేవాణ్ణి కాదు. ఈ అగ్రిమెంట్ పేపర్లు ఎప్పుడో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయాయి. నేను నిత్యను ప్రేమిస్తున్నాను అని అందరి ముందు అరిచాడు. ఆ మాట వినగానే నిత్య ఒక్కసారిగా అర్జున్ వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అనన్య ముఖం మాత్రం నల్లగా మారిపోయింది. తాతయ్య కోపం మాత్రం తగ్గలేదు. ప్రేమ ఉంటే నిరూపించుకో అర్జున్. రేపు ఉదయం కల్లా నువ్వు నీ ఆస్తిని, ఈ హోదాను వదిలేసి ఒక సామాన్యుడిగా నిత్యతో కలిసి బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడే నీ ప్రేమ నిజమని నమ్ముతాను. సిద్ధమేనా అని ఛాలెంజ్ చేశారు. అర్జున్ తడుముకోకుండా నిత్య చేయ పట్టుకున్నాడు. సిద్ధం తాతయ్య, నాకు ఈ ఆస్తి కంటే నిత్య ముఖ్యం అన్నాడు. నిత్య షాక్ అయింది. కేవలం తన కోసం అర్జున్ ఇంత పెద్ద రాజ్యాన్ని వదిలేస్తున్నాడా? తాతయ్య ఛాలెంజ్ విన్న అనన్య మనసులో సంబరపడిపోయింది. ఆస్తి లేని అర్జున్ నిత్యకు అస్సలు నచ్చడు. వారం రోజుల్లోనే విడిపోతారు అని ఆమె ప్లాన్. కానీ అర్జున్ ఏమాత్రం తడబడలేదు. తన చేతుకున్న ఖరీదైన వాచ్, కారు తాళాలు, వాలెట్ అన్నిటినీ టేబుల్ మీద పెట్టేశాడు. పద నిత్య వెళ్దాం అన్నాడు అర్జున్ ప్రశాంతంగా. ఆ తర్వాత ఏం జరిగింది? నిత్య అర్జున్ కలిసి ఉన్నారా లేక విడిపోయారా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మా కొత్త స్టోరీస్ మీకు వెంటనే చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.